ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ ఆదరణ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాము. తప్పకుండా ఈ యొక్క వాక్యమును కనీసం 10 మందికైనా షేర్ చేయగలరని మనవి చేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము, బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి గొనిన వారికి ఆహారము దయచేయును, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. కీర్తనల గ్రంథము 146వ కీర్తన 7వ చరణం. ద లార్డ్ ఎక్స్క్యూట్స్ జస్టిస్ ఫర్ ద అప్రెస్డ్, ప్రొవైడ్స్ ఫుడ్ ఫర్ ద హంగ్రీ అండ్ సెట్స్ ప్రిజనర్స్ ఫ్రీ. సామ్స్ చాప్టర్ 146 వర్సెస్ 7. ఈ రోజుకు గాను మహోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవాతి దేవుడు మన పరిస్థితులన్నిటినీ మార్చగలడు. ఆయన తృణీకరించువాడు కాడు, ఆయన ఆదరణ ఇచ్చువాడు, ఆయన బంధించువాడు కాడు, ఆయన విడిపించువాడు, ఆయన నిన్ను శిక్షించువాడు కాడు, నీకు న్యాయము జరిగించి రక్షించువాడు. ఈ రోజున ఎంతో మంది లోకంలో అన్యాయంగా తీర్పు తీర్చబడుతున్నారు. పేదవారని, వారికి అండలేదని, ఏమి చెప్పినా చెల్లిపోతుంది, ఏం మాట్లాడినా అడ్డుండదని అనేక మందిని మోసం చేస్తూ వారి మీద బ్రతుకుతున్న వారు ఉన్నారండి. వారి బాధను చూసే నాదుడే లేడు, పట్టించుకునే వారే లేరు అని దుఃఖిస్తున్నారు. ఎంతమందిని చూస్తున్నాం మనం. ఈ రోజున చెయ్యని తప్పు చేశావని శిక్షించడం, నేరము మోపడం, వారి తరపున వాదించేవారు లేక కేసులు పెండింగ్ లో పెట్టడం, వీటన్నిటికీ కారణం వారు అంటే ఈ లోకానికి, ఈ సమాజానికి, ఈ ప్రజలకు విలువ లేదు. కానీ దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, విలువనిస్తున్నాడు. ఆయన తృణీకరించడం లేదు. ఆయన ఏది న్యాయమో అదే చేస్తాడు. దేనికోసమో ఏదో ఆశించి తప్పుడు తీర్పు చెప్పడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు అన్యాయముగా తీర్పు తీర్చబడుతున్నావు. నీ వైపు తప్పు లేకపోయినా కావాలనే నిన్ను ఇరికిస్తున్నారు. నిన్ను పాపం చేశావని ఒప్పుకోమంటున్నారు, నిన్ను వదిలించుకోవాలని చూస్తున్నారు. అయితే దేవుడు నీకు న్యాయము తీర్చబోతున్నాడు. నీవు బాధింపబడుతుండగా ఆయన చూస్తూ ఊరుకోడు. నీ వైపుగా ఆయన న్యాయం చేస్తాడు. హాగర్ని తృణీకరించారు. ఇంట్లో నుంచి వెళ్ళిపో, నీ చావేదో నీవు చావు అన్నాడు. తన వైపు ఏ తప్పు లేకపోయినా నిందించారు. కానీ దేవుడు ఆమెను అలా వదిలివేయలేదండి. ఆయన ఆమె మొరను ఆలకించాడు, ఆమె గోడు విన్నాడు, ఆమె సంతానమును బహుగా ఆశీర్వదింపబడతారని వాగ్దానం చేసి తిరిగి పంపించాడు. నీ దగ్గర నుండి అన్ని లాగేసుకున్నారు అని కంగారు పడకు. నీ అత్తనో, నీ కోడలో, నీ సహ ఉద్యోగో, నీ స్నేహితుడో ఎవరైతే నిన్ను బాధిస్తున్నారో, అన్యాయం చేస్తున్నారో, అన్యాయం చేయాలని చూస్తున్నారో వారి నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. వారెన్ని ప్రణాళికలు చేసినా సరే దేవుడు నీ వైపు న్యాయమో తీరుస్తాడు. అదే విధంగా లేఖనములు సెలవిస్తున్నాయి, ఆకలిగొని ఉన్న వారికి ఆయన ఆహారము దయచేయును అని. ఎటువంటి ఆకలిని నువ్వు కలిగి ఉన్నావో, అది శారీరకపరమైన ఆహారమైన, ఆత్మీయ ఆహారమైన దేవుడు నీకు సమకూరుస్తాడు. నీకు కావలసిన వాటిని ఆయన ఇవ్వగలడు అని లేఖనములు తెలియజేస్తున్నాయి. ఈ రోజున నీవు లేమితో ఉంటే ఆ లేమిని చూసి భయపడకు, కంగారు పడకు. నా జీవితం ఎల్లప్పుడూ ఈ విధంగానే ఉంటుందేంటి, ఈ కొదువతోనే నేను బ్రతకాలా, ఈ కరువులోనే జీవించాలా అని నీవు ఈ రోజున బాధపడుతుంటే దేవుడు నీకు సెలవిస్తున్నాడు, నీకు సమృద్ధినిస్తాను అని. ఆయన్ను నమ్ముకొని జీవిస్తున్న వారిని ఆయన ఎప్పుడు లేమికరమైన పరిస్థితుల్లో ఉంచడండి. యేసయ్య కోసం ఎంతో మంది వచ్చారు. ఆయన మాటలు వింటూ వింటూ సాయంత్రం వరకు ఉన్నారు. ఆహారం అనే విషయం కూడా మర్చిపోయారు. అప్పుడు యేసయ్య వారిపైన కనికరపడి వారికి ఆహారం ఇచ్చాడు కదండి. వారు అడగకపోయినా వారి కడుపు నింపాడు కదండి. నీ కడుపు కూడా నింపుతాడు, నీ ఆశని కూడా నెరవేరుస్తాడు, నీ లేమిని కొట్టివేస్తాడు. అంత మాత్రమే కాదు, లేఖనము విలువైన ఇంకొక మాట
మనకు జ్ఞాపకం చేస్తుంది, బంధింపబడిన వారిని విడిపించును అని. నీవు అంధకారములో బంధింపబడి ఉన్నా, దురాత్మల చేత బంధింపబడి ఉన్నా, అనారోగ్యముతో బంధింపబడి ఉన్నా, అప్పుల సమస్యలతో బంధింపబడి ఉన్నా, నీవు ఆ బంధకాలను చూసి కృంగిపోవలసిన నిమిత్తమో లేదు. ఆయన నిన్ను వాటి నుండి విడిపించగలడు. ఆ సంఖ్యల నుండి నీకు విడుదల ఇవ్వగలడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుడు చూస్తున్నాడు. దేవుడు తప్పక న్యాయమో తీర్చే దేవుడు, విడిపించే దేవుడు. ఆయనకు నీవు మొరపెట్టు, ఆయన శక్తిని నువ్వు గ్రహించు. నీ సమస్యలను గూర్చి ఆలోచించి నిరుత్సాహంలోనికి వెళ్ళిపోకు. ఈ సమాజంను చూసి భయపడి పారిపోకు. ఎవరో ఏదో చేస్తారని భయముతో జీవించకు. నీకు యేసయ్య ఉన్నాడు, ఆయన సహాయకుడు. ఆయన నీకు ప్రతి విధమైన సమస్యకు పరిష్కారము ఇచ్చి తీరుతాడు. కాబట్టి యేసయ్యను ఆనుకొని జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, దయగల దేవా, కృపగల మా తండ్రి, మీ యొక్క ప్రశస్తమైన దివ్యమైన నామాన్ని బట్టి వందనాలయ స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభువా, బాధపరచబడు వారికి మీరు న్యాయమును తీరుస్తానని, ఆకలిగొనిన వారికి ఆహారమును దయచేస్తారని, బంధింపబడిన వారికి విడుదలను అనుగ్రహిస్తారని తండ్రి సూటిగా తేటగా మాతో మాట్లాడారు. అవునయ్యా, ఈ సమాజాన్ని చూసి మేము భయపడొద్దని, మీరే మాకు తోడుగా ఉంటారని తండ్రి మరొకసారి జ్ఞాపకం చేశారు ప్రభా. అందును బట్టి మీకు వందనములు. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వారికి ఉన్న సమస్యను బట్టి, వారికి ఉన్న కష్టాలను బట్టి మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి నా ప్రభా. అయా, అనారోగ్య సమస్యలను యేసు నామములో కొట్టివేయండి. అయా, వారికి ఉన్న శారీరక బలహీనతలన్నిటి నుండి విడుదల దయచేయండి. మీ యొక్క తండ్రి అమూల్యమైన రక్తాన్ని బిడ్డలపైన ప్రోక్షించండి. మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చిన రక్తము చేత బిడ్డలకు స్వస్థత కలుగుతుందని మేము నమ్ముచున్నాము తండ్రి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న దేవుడవు తండ్రి. బిడ్డలకు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి మీరే తండ్రి వారిని తండ్రి సజీవముగా మీ యొక్క సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టమని వేడుకుంటున్నామయ్యా. అప్పుల భారాలు, ఆర్థిక సమస్యలు అయ్యా, మరి తండ్రి అప్పుల ఉచ్చులో బిగుసుకుపోయిన ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. వారు కృంగిపోతుండగా ప్రభువా అయ్యా, వారికి విడుదలను అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అప్పు తీసుకునే వారిగా కాదు గాని అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి నా తండ్రి. అయ్యా, అదే విధంగా కుటుంబాలలో సమస్యలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, వీటన్నిటి నుండి కూడా మీరు విడుదలను అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. గర్భఫలము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారికి గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి తండ్రి. డెలివరీ సమయంలో వారికి మీరు తోడుగా ఉండండి. కావలసిన బ్లడ్ ను సమకూర్చండి అయ్యా. మరి తండ్రి నార్మల్ డెలివరీ అవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా అయా, నెమ్మదిగా ఉండునట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాము తండ్రి. వెళ్లే వాహనము చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా చేతి పనులు లేక బాధపడుతున్న బిడ్డలకు తండ్రి సరైనటువంటి పనిని కల్పించండి. ఉద్యోగం లేక బాధపడుతున్న బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. మీ జ్ఞానము చొప్పున వారిని నడిపించమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా యవన బిడ్డలుగా ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి. మీ అందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి. ఆ చెడు వ్యసనాల నుండి, చెడు స్నేహాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. ముఖ్యంగా నా ప్రభా, ఆ డ్రగ్స్ ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి అయా. మరి గేమ్స్ ఎడిక్షన్ నుంచి, ఆ మొబైల్ ఎడిక్షన్ నుంచి కూడా తండ్రి బిడ్డలకు విడుదలను దయచేయమని వేడుకుంటున్నామయ్యా. మా భారతదేశమును సమాధాన దేశముగా, ప్రేమ కలిగినటువంటి దేశముగా, ఎటువంటి తారతమ్యాలు, విభేదాలు లేనటువంటి దేశముగా మా భారతదేశాన్ని నిలవబెట్టండి. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. వారిని మీరు బలపరచండి. మీ జ్ఞానం చేత వారిని నడిపించండి. సువార్థికులను మీరు బలపరచండి. వారు వెళ్లే మార్గం అంతటిని సరళము చేయండి తండ్రి. మిషనరీస్ ని దీవించండి. మీ పరిచర్య నిమిత్తము వారు వెళ్తుండగా ప్రభా అయా, వారికి మీరే తోడుగా ఉండి నడిపించండి నా ప్రభా అయా. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. వారిని మీరు బలపరిచి స్థిరపరచండి నా తండ్రి అయా. ఏ కొదువ ఉందో, ఎటువంటి లేమి వారికి ఉందో ప్రభా, వాటన్నిటిని తొలగించి మీ నామానికి మహిమకరంగా తండ్రి ఆ యొక్క దైవజనుల కుటుంబమును, సంఘమును ఉంచమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా, ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయంతో మీ సన్నిధిలో గోజాడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించమని, ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై
ఉండమని, తండ్రి ఎంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిని చేర్చుకోమని, మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.